హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. ఈరోజు నా వీడియోలో మనం రోజు వాడే వస్తువుల్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఎలా సర్దుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. నేనైతే నా వస్తువులన్నీ ఇలా ఒక బాక్స్లో అరేంజ్ చేసుకుంటాను. ఇలా అన్నీ ఒక చోట ఉన్నా కూడా మనం ఏది తీసుకోవాలన్నా ఇలా వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా వీటన్నింటినీ సపరేట్ చేసి సర్దుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు అది చూపిస్తానండి. ఫస్ట్ వీటిని డివైడ్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను ఇలా క్లిప్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత దీనికోసం ఇలా ఎంటీ స్టిక్కర్ ప్యాకెట్స్ షీట్ ఉంటుంది కదా, అది ఒకటి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ షీట్ని ఇలా హాఫ్గా కట్ చేసుకోవాలండి. నేను కట్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక షీట్కి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్లు క్లిప్స్ అన్నీ కూడా 1 by 1 అరేంజ్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ క్లిప్స్ ఉన్నట్లయితే ఇలాంటి షీట్స్ 2-3 అయినా వాడుకోవచ్చండి. ఇలా మొత్తం కూడా చుట్టూ అరేంజ్ చేసుకోవాలి. మొత్తం నేను పెట్టేశాను, చూసారు కదా, చాలా నీట్గా ఉంది. మనకి ఇప్పుడు ఏ కలర్ కావాలంటే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదండి, ఈ క్లిప్స్ కూడా మనం ముందుగా రెడీ చేసుకున్న ఇంకొక షీట్ తీసుకుని దానికి ఈ క్లిప్స్ని ఇలా పెట్టుకుంటున్నాను. నా దగ్గర ఎక్కువ క్లిప్స్ అయితే కలెక్షన్ లేదండి. నేను ఎక్కువగా ఈ క్లిప్స్ కంటే ముందు చూపించాను కదా, ఆ క్లిప్సే ఎక్కువగా వాడుతూ ఉంటాను. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత రబ్బర్ బ్యాండ్స్ అండి, చూసారు కదా, ఇలాంటివే కాదు, మీ దగ్గర ఏ రబ్బర్ బ్యాండ్స్ ఉంటే అవి యూజ్ చేసుకోవచ్చు. ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒకే దగ్గర పెట్టుకోవడానికి సేమ్ ఇలానే నా దగ్గర మరో 2 స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి. మీరు కావాలంటే కార్డ్బోర్డ్ షీట్ అయినా వాడుకోవచ్చండి, మీ ఇష్టం. ఇప్పుడు ఈ చిన్న స్టిక్కర్ ప్యాకెట్స్లో స్టిక్కర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి వాటినన్నిటినీ ఇందులో ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈ పెద్ద స్టిక్కర్ ప్యాకెట్లో ప్లేస్ ఎక్కువగా ఉంది కాబట్టి అన్నీ ఒక దగ్గరే ఉంటాయని చెప్పి నేను ఇలా చేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా ఒక దాంట్లోనే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఖాళీ అయిన షీట్ని క్లీన్గా మొత్తం రిమూవ్ చేసేసి ఇప్పుడు దీన్ని వాడుకుంటున్నాను అనమాట. మీరు కావాలంటే కట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కట్ చేయట్లేదు. డైరెక్ట్గా నేను వీడియోలో చూపించినట్లుగా 1 by 1 ఇలా మొత్తం రబ్బర్ బ్యాండ్స్ అన్నీ వేసేసుకోవాలండి. మీ దగ్గర ఒకవేళ చిన్న సైజ్ కానీ అంతకంటే పెద్ద సైజు కానీ ఉన్నట్లయితే వాటిని జిప్ లాక్ కవర్స్లో కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను, చూసారు కదా, ఇలా ఉంటుంది. నెక్స్ట్ మన దగ్గర ఉన్న ఐలైనర్స్, లిప్స్టిక్, లిప్ లైనర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటి కోసం నేను ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ని ఇలా వాటన్నిటికీ కలిపి వేసేసానండి. ఇలా ఇవన్నీ ఒకే దగ్గర ఉన్నప్పుడు మనకు వేసుకునేటప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి సేఫ్టీ పిన్స్ అండి. మా సైడ్ అయితే పిన్నీసు అంటారు. వీటిని మనం వాడిన తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, వీటిని కూడా అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు ఇలా సర్దుకుంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఉంటుందన్నమాట. ఇలా ఎక్స్ట్రా పిన్స్ అన్నీ ఒకదానికి వేసుకుని ఒక 5-6 సపరేట్గా పెట్టుకున్నానండి. ఎప్పుడైనా అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా సపరేట్గా ఉంటే తీసుకోవడానికి వీలుగా ఉంటుందని. ఇవైతే కనుక శారీస్కి యూజ్ చేసుకోవచ్చు. ఈ విడిగా ఉన్నవి డ్రెస్సెస్కి బాగా యూజ్ అవుతుంది. సో విడిగా కూడా ఒక 5-6 అరేంజ్ చేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. ఇదైతే జషూది నాప్కిన్ పిన్ అండి, అవి కూడా నేను ఇందులోనే వేసి పెడతాను. చూసారు కదా, ఇలా అన్నీ ఒక చోటే ఉంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటన్నిటిని రెడీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఎలా సర్దుకోవాలో చూపిస్తాను. ఇది ముందు మీకు చూపించిన బాక్సే క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో మనం ఎలాంటి లిక్విడ్ ఐటమ్స్ పెట్టట్లేదు కాబట్టి నేను టిష్యూ వేయట్లేదు. మీరు కావాలంటే టిష్యూ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే మేకప్ ఎక్కువగా వాడనండి, అందుకే నా దగ్గర మేకప్ ఐటమ్స్ అయితే ఏమీ ఉండవు, చాలా తక్కువగా ఉంటాయి. నేను ఇందాక మీకు చూపించినవి కాకుండా ఎక్స్ట్రాగా నేనేమేం పెడుతున్నానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మేకప్కి సంబంధించి ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా లిమిట్గా వాడతానండి. ఎందుకంటే మనం మేకప్ వేసుకునే కంటే న్యాచురల్గా ఉంటేనే బాగుంటుంది అనేది నా ఫీలింగ్. మనం జస్ట్ స్కిన్ని హెల్తీగా చూసుకోవాలి అంతే. ఇలా మనం ముందుగా రెడీ చేసుకున్నవి కూడా 1 by 1 పెట్టుకుంటూ ఉండాలి. చూసారు కదండి, నేను మొత్తం సర్దేశాను. మొత్తం బాక్స్ అంతా ఫిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇవే కాకుండా మన దగ్గర ఇంకా ఎక్స్ట్రాగా పౌడర్స్, క్రీమ్స్ ఇలాంటి వాటిని కూడా ఎలా సర్దుకోవాలో చూపిస్తానండి. ఇవి జనరల్గా అందరింట్లో ఉండేవే కదండి, ఇలాంటివన్నీ అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. వాటి కోసం నేను ఇలా ఒక ఎంటీ ప్లాస్టిక్ బౌల్ తీసుకున్నానండి. వీటన్నింటినీ కూడా 1 by 1 ఇలా సర్దుకోవాలి. మనం రెగ్యులర్గా వాడేవే కాబట్టి ఇలా అన్నీ ఒకచోటే పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుందన్నమాట. చూసారు కదండి, ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మీరు కబోర్డ్స్లో కానీ లేకుంటే డ్రెస్సింగ్ మిర్రర్లో కానీ ఇలానే పెట్టేయచ్చు. మీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇలా సర్దిన ప్రతిసారి ఇలానే ఉండదు కదండి, పిల్లలు ఉన్నప్పుడు మళ్ళీ అన్నీ తీసేస్తూ ఉంటారు. కాబట్టి నేనైతే
10 డేస్కి ఒక్కసారి ఇలా మొత్తం సర్దుకుని మళ్ళీ పెడుతూ ఉంటానండి. అలానే జస్సు కూడా నేర్పిస్తూ ఉంటాను. ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాలి అని. జస్సు కూడా నాకు అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ టిప్స్ అన్నీ కూడా చాలామందికి తెలిసే ఉండొచ్చు. కానీ నేను ఎలా అరేంజ్ చేసుకుంటానో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో చేశాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.